బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ ఒప్పందంపై అరవింద్ కుమార్ ను ప్రభుత్వం వివరణ కోరింది. ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారంటూ ప్రభుత్వం ప్రశ్నించింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఇక గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీగా హెచ్ఎండిఏ కమిషనర్ గా అరవింద్ కుమార్ విధులు నిర్వహించారు. అరవింద్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ ఒప్పందంపై అరవింద్ కుమార్ ను ప్రభుత్వం వివరణ కోరింది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ ఒప్పందంపై అరవింద్ కుమార్ ను ప్రభుత్వం వివరణ కోరింది. ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారంటూ ప్రభుత్వం ప్రశ్నించింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఇక గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీగా హెచ్ఎండిఏ కమిషనర్ గా అరవింద్ కుమార్ విధులు నిర్వహించారు. తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ ఒప్పందంపై అరవింద్ కుమార్ ను ప్రభుత్వం వివరణ కోరింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? ప్రియా, 9.5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో కీలక పోస్టులో ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ కు తాజాగా ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన గతంలో హెచ్ఎండిఏ కమిషనర్ గా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి ఒప్పందాలు ఆయనే అదేవిధంగా మంత్రికి తెలియకుండా, అదేవిధంగా ప్రభుత్వానికి క్యాబినెట్ తో చర్చించకుండా, అదేవిధంగా
ఆర్థిక శాఖ సంబంధం లేకుండా డైరెక్ట్ ఆయనే కూడా ప్రత్యేకంగా అగ్రిమెంట్లు చేసుకుని అదేవిధంగా 54 కోట్ల అడ్వాన్స్ కూడా చెల్లించినట్టుగా కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఒక సంచలనం అయితే బయటపడడం జరిగింది. ముఖ్యంగా ఆ ఫార్ములా రేస్ ను తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆ ఫార్ములా రేస్ ను రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత ఆ సదరు కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా అసలు మేము ఒప్పందమే చేసుకోలేదు, ఎవరు చేసుకున్నారని చెప్పేసి ఆరా తీస్తే అది ఒక అధికారి చేసుకున్నాడు ఒప్పందం అని చెప్పేసి కూడా బయటపడడం జరిగింది. ఒక అధికారి చేసుకున్న దానికి ప్రభుత్వాన్ని ఎలా బాధ్యత వహిస్తుందని చెప్పేసి కూడా ఘాటుగా లేఖ కూడా రాయడం జరిగింది ఎఫ్ఐఎస్ సంస్థ ప్రతినిధులకు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము గతంలో గ్రీన్ కో అనే సంస్థ ఏదైతే ఉందో గ్రీన్ కోన్ తప్పించి ఎఫ్ఐఏతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకునే అవసరం వచ్చిందని చెప్పేసి కూడా తాజాగా నోటీసులు అయితే అరవింద్ కుమార్ కు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కేబినెట్ ఆమోదం లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, అదేవిధంగా ఒక సంస్థను తప్పించి ఎఫ్ఐఏతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పేసి కూడా ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించింది. వారం రోజుల్లోగా కూడా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఆయనకు తాజాగా మెమో కూడా జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అక్టోబర్ 30వ తేదీన ఈ యొక్క ఆయన ఒప్పందం చేసుకున్నట్టుగా కూడా రికార్డ్స్ అయితే చూపిస్తా ఉన్నాయి. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు ఏ చిన్న పథకానికైనా నిధులు కావాలన్నా, కొత్త ఒప్పందాలు చేసుకోవాలన్నా ఎన్నికల సంఘం అనుమతి, ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇట్లాంటి సమయంలో ఆ శాఖ మంత్రికి తెలియకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా అధికారి ఒక్కడే ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఆయన వెనుక ఎవరున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు కూడా ఆరా తీస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా అరవింద్ కుమార్ పై చాలా వరకు కూడా అభియోగాలు రావడం జరిగింది, ఒక ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఎండిఏ భూముల కేటాయింపు విషయంలో కూడా అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఓఆర్ఆర్ టెండర్ల లీజు విషయంలో కూడా చాలా వరకు కూడా ఆయనపై ఆరోపణలు రావడం జరిగింది. వేల కోట్ల రూపాయలు ఒక సంస్థకు లబ్ధి చేకూరే విధంగా, బాంబేకి చెందినటువంటి సంస్థకు లబ్ధి చేకూరే విధంగానే ఓఆర్ఆర్ టెండర్లలో కూడా గోల్మాల్ జరిగింది. దాని వెనుక ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ పార్టీలు కూడా విమర్శించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ సుందరీకరణ విషయంలో కూడా నిధుల గోల్మాల్ జరిగింది. అది కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలోనే. ఇట్లాంటి చాలా వరకు ఆరోపణలు మూటగట్టినటువంటి అధికారి ఈ యొక్క ఏదైతే ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి చేస్తున్న ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం కూడా తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. 54 కోట్లకు సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రొసీడింగ్స్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, కేబినెట్ చర్చ లేకుండా ఏ విధంగా ఆయన ఒప్పందాలు చేసుకున్నాడు, ఆయన వెనుక ఎవరున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వ ప్రజలైతే దానిపైన విచారణ దిశగా కూడా వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వారం రోజుల గడువు ఇవ్వడం జరిగింది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారం రోజుల లోపల ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి అని చెప్పేసి కూడా ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్పటి మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా అప్పట్లో చాలా వరకు వార్తలు కూడా వచ్చాయి. దాని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ యొక్క ఒప్పందం వెనుక ఉన్నారేమో అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే 54 కోట్ల అడ్వాన్స్ అనేది ఆర్థిక శాఖ ఆ మంత్రికి తెలియకుండానే ఒక డబ్బు ఏదైతే బయటికి వెళ్ళిపోవడం జరిగిందో, నిధులు ఆ గోల్మాల్ విషయంలో ముఖ్యంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రధానంగా ఇక్కడ ప్రధాన సూత్రధారి. రైట్ రాజు, థ్యాంక్ యూ.